చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపేటలో నిరుపయోగంగా ఉన్న పాత మార్కెట్ యార్డు కూల్చివేత పనులు వేగంగా జరుగుతున్నాయి. కుప్పం కొత్తపేటలో శిథిలావస్థలో ఉన్న పాత మార్కెట్ యార్డును కూల్చి డీఎస్పీ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని కొత్తపేట టీడీపీ ఇన్ఛార్జ్ ముఖేష్ అప్పు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో కొత్తపేట అభివృద్ధి జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కో యూనిట్ ఇన్ఛార్జ్ వరదరాజులు, టీఎస్ఎన్ఎఫ్ మునియప్ప, బూత్ కన్వీనర్ కృష్ణ, 15వ వార్డు పార్టీ అధ్యక్షులు సుకుమార్, హరినాథ్ గౌడ్లోకి అనౌన్స్మెంట్ మురళి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం కుటుంబ సభ్యులు పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మొట్టడుగు ఈ మార్కెట్ కాంప్లెక్స్ చూడడం జరిగింది. దీనివల్ల ఎన్నో కుటుంబాలు బతికి 22 మంది కొత్తపేటకు చెందిన వ్యక్తులు, అన్ని జాతులకు చెందిన వ్యక్తులు చనిపోవడం జరిగింది. మందులు తాగి నాశనం అయిన కుటుంబాన్ని బాగు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, కంచెల శ్రీకాంత్ గారు, మనోహర్ గారు, పిఎస్ మునరత్నం గారు, పిఎస్ డాక్టర్ గారు, మన సెల్వం గారు, చైర్మన్ గారు అందరూ కలిపి ఈరోజు ఈ మొట్టమొదటి అడుగు చేయడం జరిగింది. దయచేసి మీరు ఈ కొత్తపేట అభివృద్ధి కోసం ఈ కొత్తపేట వాసులను కోరడం మేము ఒకటే, రోడ్డు శాంక్షన్ అయిందండి. పెద్దగిరిగమ్మ గుడి రోడ్డు శాంక్షన్ అయిందండి. దయచేసి మీరు సహకరించి మా నాయకులతో కలిపి అందరూ చేస్తే ఈరోజు మనకు కొత్తపేట అభివృద్ధి సాధ్యమవుతుంది. చేయి కలిపి అందరూ చేరి మనం కలపాలని కోరుకుంటూ కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు గారు, ఎక్స్ సర్పంచ్, ఎక్స్ వార్డు నంబరు, ఎంపీటీసీ, అన్ని సీనియర్ నాయకుడు, మన వికలాంగుడ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మునియాపట్టి ఈఎన్ఎస్ఎం గారు, పేరు అందరూ కలిపి దయచేసి అందరూ కన్వీనర్ కన్నన్ గారు కానీ, అధ్యక్షుమారన్న గారు అందరూ కలిపి దయచేసి అందరు సహకరిస్తే కొత్తపేట అభివృద్ధి జరుగుతుంది. మన దగ్గర కోర్టు ఉండింది, మన దగ్గర ఎమ్మెల్యే ఇల్లు ఉంది, ఆర్డీఓ అన్నీ మన దగ్గర ఉండింది. ఈరోజు మనం సర్వనాశనం అయిందాం. రేపొద్దున ఇదే ప్రభుత్వంలో మళ్ళీ కొత్తపేట ముందడుగులో మనకి అభివృద్ధిలో జరిగి పెద్దయిన పేరు బాగా మారుమోగాలని కోరుకుంటూ కొత్తపేట వాసులుగా టీడీపీ తరఫున కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు నా పేరు. గత 35 ఏళ్ళుగా కుప్పం నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పనులు ముందుకు తీసుకోమని అందరికీ తెలిసిందే. కానీ మా కొత్తపేట ఈ మార్కెట్ యార్డు ఎంతో ఆయన ఒక ముందు ఆలోచనతో కట్టినాడు. ఈ మార్కెట్ కాంప్లెక్స్ వల్ల కొత్తపేట ఇంప్రూవ్మెంట్ కావాలా, కొత్తపేట అభివృద్ధి పనులు నడవాలా, వ్యాపారం బాగా జరగాల, ఇది ఉండే వాళ్ళంతా బాగుండాలని ఆయన ఎంతో ముందాలోచనతో కట్టినాడు. కానీ ఇక్కడ అది కుదరడం లేదు. రాను రాను చీకటి కార్యపాలన నిలయమైపోయింది. కానీ మేమంతా ఇక్కడ ఉండే నాయకులు ప్రతిసారి కంచెల శ్రీకాంత్ సార్తో చెప్పి దీన్ని కూడగొట్టి ఇక్కడ ఒక ఆర్టీఓ ఆఫీస్ డిఎఫ్ కానీ వస్తే ఈ కొత్తపేట వాసులన్నీ డెవలప్మెంట్ అవుతామని మేమంతా ఆయన్ని మొరపెట్టుకున్నాం. సారు మా విన్నపాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకువెళ్ళి ఈ మార్కెట్ యార్డును వెంటనే కొట్టి రేపు రాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లోనే ఇక్కడ ఇంటిగ్రేట్ కాంప్లెక్స్, ఆర్డీఓ ఆఫీస్, డిఎస్ ఆఫీస్ అన్నీ వస్తుంది. మంచి బ్రహ్మాండంగా దాని చుట్టూ షాప్స్ వస్తుంది. ఇక్కడ ఉంటే ప్రజలంతా పెట్టుకోవడానికి ఈ పని అంతా ముందుకు తీసుకెళ్ళిన చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం.